చూసావా, మనిషికి సమాధానం దొరకని ప్రశ్నలు చాలా ఉంటాయి. కొన్నింటికి సమాధానం దొరికినా చెప్పుకోలేనివి చాలా ఉంటాయి. దేనికైనా కాలం సమాధానం చెప్పాలి గాని మనుషులు కాదు. కానీ నీ ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది. రుద్రానికి నీ గురించి చాలా తెలుసు, కానీ మా అమ్మకేమీ తెలీదు. రుద్రాణి చెప్పినా మా అమ్మ నమ్మదు, కానీ నేను ఒక్క మాట చెప్పానంటే అమ్మ ఖచ్చితంగా నమ్ముతుంది. నన్ను నువ్వు బ్రతికించిన విషయం కూడా పక్కన పెట్టి నన్ను చంపాలని చూసావని నిన్ను ఒక్క నిమిషం కూడా బతకనివ్వదు. మా అమ్మ దృష్టిలో నువ్వు చెడు కావడం నాకు ఇష్టం లేదు. నా ప్రాణం పోయినా దానికి కారణం నేనే కావాలి తప్ప నువ్వు కారణం కాకూడదు. నా తప్పుకి నాకు శిక్ష పడ్డంలో నాకు ఆనందం ఉంది. చేయని తప్పుకి ఇప్పటిదాకా నీ మీద పడిన నిందలు చాలు, నీకు జరిగిన నష్టం చాలు. ఇంకా నిన్ను కష్టపెట్టడం నాకిష్టం లేదు. వెల్, చాలా సంతోషం. నువ్వు చెప్పినంత ఈజీగా నేను నీ ప్రశ్నకు సమాధానం చెప్పలేను. నా సమాధానం కాలమే చెప్తుంది. కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే రాధను చూశాడే, ఫ్రూటులేని గోపాలుడే సుటు వేసే భూపాలుడే, మీసమొచ్చిన పాలుడే మాట వెంట పడిపోవుడే, కటిక చీకటిలో కన్ను కడతాడే, వెన్న ముద్దలని వెంట పడతాడే, కోల చేతడే కాలమేస్తాడే, మాయలోడు వీడే. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే, అలరల యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే రాధను చూశాడే. మేడం 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 మేడం, ఏంటి మేడం ఈ టైంలో ఈ డాన్స్లేంటి? నీరజా, ఆనందం నీరజా, నాకు ఆనందం కలిగితే నేను ఇలాగే డాన్స్ చేస్తాను. నాకు ఈ రోజు పిచ్చ ఆనందంగా ఉంది. నీ మొహానికి ఈ కళ కూడా ఉందా? అర్థమైంది మేడం, నాకు ఈ మైండ్ వాయిస్ లో తప్పవు, చెప్ప పగలగా మారదు. ఇంతకీ మీరిలా ఆనందంగా ఉండడానికి డాన్స్ చేయడానికి కారణం ఏంటి మేడం? ఆ స్నేహని చావు దెబ్బ కొట్టాను. ఎలా మేడం? ఎలా ఏ ఉంది నీరజా, అది నన్ను భరత్ని విడదీసింది కదా. నాకు భరత్ తప్ప ఈ లోకంలో వేరే ఎవ్వరూ లేరు అనుకున్నాను. అలాంటిది లాస్ట్ మినిట్లో వచ్చి ప్లాన్ అంతా నాశనం చేసి నా పెళ్లి చెడగొట్టింది. నా అనుకున్న వాళ్ళు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో దానికి తెలిసేలా చేశాను. ఏం చేశారేంటి? ఏం చేశానేంటి నీరజా, నాకు భరత్ని దూరం చేస్తే
నేను ఆ స్నేహకి తన అన్నకి మధ్య ఉన్న అనుబంధాన్ని తెంచేశాను. ఇంతకాలం ఏం జరిగినా నన్ను చూసుకోవడానికి నా అన్న ఉన్నాడు అనే ధీమాతో ఉండేది. ఆ ధీమాని నాశనం చేశాను. దాని అన్నే దాన్ని చీకొట్టి చంప పగలగొట్టేలా చేశాను. అయ్యో. ఇక జీవితంలో దాని అన్న దాన్ని క్షమించడు. అమ్మా నాన్నల్ని పోగొట్టుకుంది. ఇప్పుడు తన అన్నకి దూరమైంది. ఎవరు పోయినా భరత్ బాబు అండగా ఉన్నాడు కదా మేడం. అదెన్ని రోజులు నీరజా? ఇంత చేసిన దాన్ని భరత్ని విడదీయడం నాకెంత పని చెప్పు. నిజమే మేడం. ఎవరినైనా విడగొట్టాలి అంటే మీతోనే అవుతుంది. ఇలాంటి టాలెంట్ కొంతమందికి ఉంటుంది మేడం. నవ్వుతూ గొంతులు కోయాలన్నా, సరదాగా మాట్లాడుతూ వెనకాల గోతులు తీయాలన్నా అది కొంతమందికి సాధ్యం అవుతుంది మేడం. నువ్వు ఎంత వెటకారంగా మాట్లాడినా నాకు అర్థం కాదు అనుకోవద్దు నీరజా. నువ్వేమనుకున్నా నాకేం పర్వాలేదు. నేను పట్టించుకోను. నాకు కావాల్సింది ఆ స్నేహ పతనం. అందుకే నీరజా ఆ సందీప్ని తీసుకొచ్చి జరిగింది మొత్తం చూపించాను. ఆ అన్న చెల్లెళ్ళిద్దరూ కలిసి చేసిన ప్లాన్ ఎలా ఫెయిల్ అయిందో, ఎవరి వల్ల ఫెయిల్ అయిందో అర్థమయ్యేలా చూపించాను. అంతే. ఆ స్నేహ చంప పగిలిపోయింది. దానికి జీవితంలో అన్నయ్య అని పిలిచే అవకాశం లేకుండా పోయింది. దాని బలవంతా లాగేసి ఒంటరిదాన్ని చేశాను. ఇక ఇక్కడి నుంచి దానికి ప్రతిరోజు నరకమే. ఎందుకురా అనవసరంగా ఈ రుద్రాణితో పెట్టుకున్నానని భయపడి ఏడ్చేలా చేస్తాను. నాకు ఈ ఇల్లొద్దు, భరత్ వద్దు, నాకు నా అన్నుంటే చాలు, నన్ను క్షమించు రుద్రాణి అని నా కాళ్ళు పట్టుకొని బతిమలాడేలా చేస్తాను. దట్ ఈజ్ రుద్రాణి. కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే ఫ్లూటులని గోపాలుడే సుటు వేసే భూపాలుడే మీసమొచ్చిన పాలుడే మాట వెంట పడిపోవుడే కటిక చీకటిలో కన్ను కడతాడే వెన్న ముద్దలని వెంట పడతాడే కోల చేస్తాడే కాలమేస్తాడే మాయలోడు వీడే హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే అలలల. భరత్ జాగ్రత్త. ఏంటి భరత్, డిశ్చార్జ్ చేస్తుంటే నాతో ఒక మాటైనా చెప్పొచ్చు కదా. హాస్పిటల్కి నేను వచ్చేదాన్ని కదా. ఇప్పుడు ఎలా ఉంది భరత్? అంతా ఓకే కదా? ఏ ప్రాబ్లం లేదు కదా? నో ప్రాబ్లం రుద్ర, ఐఎమ్ ఓకే. అనవసరంగా టెన్షన్ పడకు. లోపలికి వెళ్దాం పద. జాగ్రత్త. భరత్ ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, ఎక్కడికి కదలొద్దు. నీరజా, నీరజా. వస్తున్నాను మేడం. ఇదిగోండి మేడం. ఇలా ఇవ్వు. ఉండు భరత్, హారతి తీశాక అప్పుడు లోపలికి వెళ్ళు. అబ్బో, తెగ నటించేస్తుందిగా. దరిద్రం ఏంటంటే ఈవిడ గారి నటన ఇట్టే తెలిసిపోతుంది.
నీరజా, మేడం. ఇదిగో ఈ నీళ్లు తీసుకెళ్ళి దూరంగా పారబోసిరా. తీసుకెళ్ళు. రా భరత్. ఏంటి రుద్ర, ఏంటిదంతా? ఇలాంటివి నువ్వు కూడా నమ్ముతావా? నమ్మడంలో తప్పు లేదు కదా భరత్. నా నమ్మకం నాది. ఎవరి పాపిష్టి చూపు నీ మీద పడిందో. జీవితం చివరి అంచుదాకా వెళ్ళొచ్చాం. ఇక నీ మీద ఎవరి దుర్మార్గపు చూపు పడకూడదు. ఇక నుంచి నీకు ప్రతి క్షణం తోడుగా నేనుంటాను. నిన్ను జాగ్రత్తగా నేను చూసుకుంటాను. రా భరత్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే భరత్, టేక్ కేర్. ఒక్క నిమిషం. భరత్ గురించి మీకు తెలుసు కదా. ఎంతైనా మీరు తనకి కన్న తల్లి కదా. మీ అబ్బాయి ఎలాంటి వాడో ఏంటో అనేది మీకు బాగా తెలుసు. మీ అబ్బాయి సూసైడ్ చేసుకునేంత బలహీనమైన మనిషి అని మీరు అనుకుంటున్నారా? చెప్పండి. అసలు అంత కష్టం ఏం వచ్చిందని తను అలాంటి ప్రయత్నం చేయాలి? చంద్రిక విషయంలో తను ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. ఎవరొచ్చి చెప్పినా తను వినడని మీరే చాలాసార్లు బాధపడ్డారు. నా విషయంలో తనకి ఏ టెన్షన్ లేదు. మీ గురించి అసలు ఇష్యూనే లేదు. మరి ఎవరి విషయంలో భరత్ సూసైడ్ కోసం ఆ ఇంజెక్షన్ తీసుకున్నాడు? నేను చెప్తున్నాను వినండి. నాకు భరత్ మీకంటే ఎక్కువ పరిచయం. నేనతన్ని ఇష్టపడ్డానికి కారణం అతని ధైర్యం, తెలివితేటలు. అలాంటి వ్యక్తి ఇలా పిరికి వాళ్ళ చేస్తాడని నేను అస్సలు ఊహించను. ఇది ఖచ్చితంగా ఎవరో కావాలని చేసిన పని అని నా నమ్మకం. అంటే ఏంటి మేడం? ఎవరో భరత్ బాబుకి ఆ ఇంజెక్షన్ ఇచ్చారనా? ఎగ్జాక్ట్లీ నీరజా. ఆ అవసరం ఎవరికుంది? అదే ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఎవరికి అవసరం ఉంది? భరత్ చేత తాళి కట్టించుకోవాలని ఆరాటపడే నాకు ఆ అవసరం లేదు. అవసరమైతే నా ప్రాణమైనా అడ్డు వేస్తాను. అలాంటి నేను ఎప్పటికీ అలాంటి పనులు చేయను. ఇక మీ గురించి అనుమానించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఏ తల్లి కన్న బిడ్డకి విషం ఇవ్వదు. ఇంకా నీరజా, అయ్యో మేడం, దీని మొహం ఇదసలు లెక్కలోకే రాదు. ఇంకా మిగిలింది ఎవరు? స్నేహ, నువ్వేమైనా చేశావా? ఆ అమ్మాయి ఎందుకు చేస్తుంది? తను చెయ్యదు అని ఆ రోజే చెప్పాను కదా. కన్న తల్లి బిడ్డను ఎంత బాగా చూసుకుంటుందో భార్య కూడా భర్తని అలాగే చూసుకుంటుంది. అందరూ మంచివాళ్లే. మరి ఇదెలా జరిగింది?
నాకు తెలిసి భరత్ చెప్తుంది అబద్ధం. మీరు బాధపడతారని నిజం దాస్తున్నాడు. ఎవరినో కాపాడడం కోసం నిజం దాస్తున్నాడు. కానీ ఆ నిజమేంటో మనం తెలుసుకోవాలి. లేదంటే ఈ రోజు జరిగింది ఇంకోసారి జరగచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మళ్ళీ రిపీట్ కాకూడదు. నువ్వు చెప్పిందే నిజమైతే భరత్ మీద ఆ విషప్రయోగం చేసిన వాళ్ళని నేను వదలను. నా కొడుకుని చంపాలి అని చూస్తే వాళ్ళని నేను ప్రాణాలతో వదలను. నిజమైతే అని అంటారేంటండి? డాక్టర్ గారు రిపోర్ట్లో చాలా క్లియర్గా రాశారు కదా. అన్వాంటెడ్ మెడిసిన్ బాడీలోకి వెళ్లడం వల్లే సీరియస్ అయింది అన్నారు కదా. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఆ ఇంజెక్షన్ ఇక్కడికి ఎలా వచ్చింది, ఎవరిచ్చారు. తెలుసుకుంటాను. ఆ పని చేసింది ఎవరో తెలుసుకొని వాళ్ళని పోలీసులకి పట్టిస్తాను. మీరు ఆవేశపడకండి. వాళ్ళెవరో నేను ఆధారాలతో సహా నిరూపిస్తాను. అప్పుడు మీరేం చెయ్యాలో అది చెయ్యండి. ఇప్పుడు భరత్కి కాస్త ధైర్యం చెప్పండి. వెళ్ళండి. ఏం ఆలోచిస్తున్నావు? ఓ, ఈరోజు తప్పించుకున్నాను అనా? భరత్ నిన్ను కాపాడాడు కాబట్టి నాకేం భయం లేదు అని ధీమాతో ఉన్నావు కదా. భరత్ నిన్ను క్షమించినా నేను నిన్ను క్షమించను. నీ బండారం మొత్తం బయట పెడతాను. భరత్ నిన్ను ఎందుకు ఇంతలా వెనకేసుకొస్తున్నాడో అంతా నాకు తెలుసు. కానీ భరత్కిచ్చిన మాట కోసం నా అంతట నేను బయటపడటం లేదు. బట్ నిన్ను వదులుతానని అనుకోవద్దు. మొత్తం అంతా పట్టుకొని నిన్ను బయటికి గెంటించేస్తాను. చంద్రిక, ఎవరేమన్నా నేను భయపడ్ను. నీకోసం నేను ఇక్కడే ఉంటాను. భరత్ని మా అన్నయ్య నుంచి కాపాడుతాను. నీ మీద పడిన నిందని తొలగించడం కోసమైనా ఇక్కడే ఉంటాను. నీకిచ్చిన మాట కోసమైనా నేను ఎక్కడికి వెళ్ళను. భరత్ని కాపాడుతాను. మీ కాపురం నిలబెడతాను. ఇదంతా వాడి కోసమేగా? సిగ్గులేదు. ఇప్పుడు నువ్వు కూడా నా దృష్టిలో చచ్చినట్టే. బాబు సందీప్, నమస్కారం బాబు. నమస్కారం అండి, కూర్చోండి. చెప్పండి బాబు, ఎందుకో రమ్మని కబురు చేశారు? కర్మ చేయాలండి. కర్మ చెయ్యాలా? ఎవరికి బాబు? మీ అమ్మా నాన్నలకి కర్మకాండ జరిపించారు కదా. ఇప్పుడు కర్మకాండలు ఎవరికి బాబు? అప్పుడు చేసింది మా అమ్మా నాన్నలకి, కానీ ఈరోజు చేయబోయేది నా తోడబుట్టిన చెల్లికి. చెల్లికా? అయ్యో, మీ చెల్లి చనిపోయిందా? ఎప్పుడు? ఎలా?
ఎలా పోతే ఏముందిలే అని నేను వదిలేశాను పంతులు గారు. కానీ చనిపోయిన తర్వాత అయితే తనకి జరిపించాల్సినవి జరిపించాలి కదా. ఆ రోజు మీ చెల్లెలు పెళ్లి పీటల మీద నుంచి ఎవరితోనో లేచిపోయింది కదా. మరి తను పోయింది అంటే ఆవిడ భర్తే ఆ కర్మకాండాలు జరిపించాలి గాని మీకు ఆ అర్హత ఉండదు కదా బాబు. అతను చేయలేదు కాబట్టే నేను చేయాలని నిర్ణయించుకున్నాను. తోడబుట్టిన రుణం తీర్చుకోవాలి కదా. ఈ కర్మకాండ జరిపిస్తే తనతోటి ఉన్న రుణం తీరిపోతుంది. కర్మలు జరిపించేది రుణాలు తెంచుకోవడానికి కాదు బాబు, రుణానుబంధం ఉంది అని నిరూపించుకోవడానికి. పోయిన వాళ్ళకి ఆత్మ సంతృప్తి కలగాలని మనం పిండం పెట్టి తర్పణం వదులుతాం. అది వాళ్ళ మీద మనం చూపించే శ్రద్ధాభక్తి. శ్రద్ధతో చేస్తారు కాబట్టే దాన్ని శ్రాద్ధం అన్నారు. చనిపోయిన వారికి పిండం పెట్టడం, కర్మకాండలు జరిపించడం అంటే బంధాన్ని తెంచుకోవడం కాదు బాబు, ఆత్మతో అనుబంధం పెంచుకోవడం. మనిషిగా చనిపోయింది పంతులు గారు, మీరన్నట్లు ఆత్మగా మిగిలింది. చూడు, మీ అన్నయ్య నీ కోసం చేస్తున్న పెద్ద కర్మ. మీ అన్నయ్యకి నువ్వంటే ఎంత ప్రేమో చూసావా? బ్రతికున్న మనిషి చనిపోయినట్లు ఇలా కాపీ ప్రింట్ చేయిస్తావా? ఇందులో అడ్రస్ రాసుంది కదా, వెళ్ళి చూడు. నీకు జరిగే శ్రాద్ధ కర్మలు ఎంత బాగా చేస్తారో చూసిరా.